హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ నాకు సాఫ్ట్వేర్ అంటే ఇష్టం అని చెప్పేసి హైదరాబాద్లో కోచింగ్ బాగుంటుందని మా బావ రిఫరెన్స్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీక్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళు అని చెప్పేసి డైరెక్ట్గా నేను వీక్యూబ్లోకి రావడం జాయిన్ అయ్యాను. ఇక్కడ స్టార్టింగ్లోనే ఫస్ట్ నాకు ఆ డెమో చూశాను, చాలా బాగా చెప్పారు. ఈవెన్ నేను మెకానికల్ అయినా ఒక డెమోతోనే నాకు నచ్చి లోన్కి వచ్చానంటేనే వీళ్ళ యొక్క కెపాసిటీ ఎంతో నాకు ఆ డెమోలో తెలిసిపోయింది. సో అందుకే డైరెక్ట్గా నేను క్లాసెస్కి వచ్చేసాను. క్లాసెస్కి వచ్చిన వెంటనే ఆ ఎస్క్యూఎల్ అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్ మంత్లోనే. స్ట్రక్చర్ ఏంటి అనేది చెప్పిన తర్వాత ఇందులో మీకు ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేసి దానికి వెళ్ళిపోదాం అన్న ఆ ఫ్లో ఏదైతే నచ్చిందో చాలా బాగా నచ్చింది. ఇంకా రూమ్కి వెళ్ళి కూడా వేరే వెబ్సైట్ చూశాను, సేమ్ అదే స్ట్రక్చరే ఉంది. బట్ అలాగ క్లాసెస్ జరుగుతూ ఉండగా పీవీఎస్ఆర్ అనేది రావడం వల్ల అక్కడ లాజిక్ అనేది నాకు బిల్డ్ అయింది. ఎందుకంటే మనకు వచ్చే ఈ కోర్ జావాలో ఫ్రంట్ ఎండ్ కావాలి అంటే దాంట్లో తీసుకుంటే కోర్ జావా అనేది రావాలి. కోర్ జావా మెయిన్గా రావాలంటే లాజిక్ రావాలి. లాజిక్ అనేది ఒక మెకానికల్ వాళ్ళు చాలా సింపుల్గా చేసేస్తారు, కానీ ఈవెన్ కొంచెం ఆలోచించే దాంట్లో వాళ్ళు ఆలోచించలేరు కాబట్టి సరిగ్గా పీవీఎస్ఆర్ వెళ్ళినప్పుడు అక్కడ లాజిక్ అనేది చాలా బాగా చెప్పారు. ఈవెన్ స్టెప్ బై స్టెప్ ఎంతమందికి అర్థం కాలేదంటే అదే క్లాస్ని అదే ఎన్నిసార్లు అయినా సరే రిపీట్ చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల ఎవల్యూషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఫర్ లుక్ అని ఏదైనా తీసుకుంటే ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల ఇంకా క్లియర్ కట్గా ఇంకో వీడియో వెళ్ళి నేను రిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బీటెక్లో ఒక టాపిక్ అనేది తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి రిఫరెన్స్ తీసుకొని మళ్ళీ చదవాల్సింది వస్తుంది. బట్ ఇక్కడ ఒకసారి క్లాస్ వింటే కనుక మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఛానల్ని కానీ ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్లో బాగా చెప్తున్నారు కాబట్టి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను. నేను ఇక్కడ లాజిక్ ఎలాగైతే చెప్పాడో అదే లాజిక్ని అప్లై చేశాను. అంటే కొన్ని డీడిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి కాకుండా అతను కొన్ని తీసుకొచ్చాడు, అతను సాల్వ్ చేయలేకపోయాడు. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ నేను సాల్వ్ చేశానంటే నేను జాయిన్ అయిన ఇక్కడ నేర్చుకున్న ఆ నాలెడ్జ్ వల్లే అతనికి ఆ సొల్యూషన్ చేయేంత కెపాసిటీ అనేది ఇప్పుడు నాలో ఉంది. సో ఇలాగే నేను కంటిన్యూ అవుతూ ఇక్కడ చాలా బాగుంది. లాజిక్ అనేది ఇక్కడ చెప్పే విధానం అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా అలాగే లాజిక్ బిల్డ్ చేసుకున్న తర్వాత డైలీ వీక్లీ ఆ వీక్లో సాటర్డే రోజు అనేది వీక్లీ టెస్ట్ పెడతారు. అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అనేది సబ్జెక్ట్ రిలేటెడ్ ఈ రోజు ఆ వీక్లో ఏవైతే మనకు సిలబస్ అయితే జరుగుతుందో అదే సిలబస్ అనేది మనకు వీక్లీ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ అనేది అసలుకి నాకు మైండ్ పోతుంది అలాంటి చూసినప్పటికీ. కానీ అలాంటి క్వశ్చన్ల వల్ల ఏంటంటే మన థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంటుంది. ఒకవేళ మనం ఆన్సర్ చేయలేకపోతే అక్కడ కూడా మళ్ళీ వెంటనే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సూపర్ ట్రైనర్స్ కూడా ఇక్కడ వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సాటర్డేకి వచ్చేసరికి మనకు సాఫ్ట్ స్కిల్స్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఎలా తీసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలి, ఒక్కొక్క దాని ఒక్కొక్క ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలని వీరభద్ర సార్ అని ఉంటాడు. మాకు ఇచ్చే లెక్చర్ వచ్చేసి వీరభద్ర సారు. ఆ సార్ వచ్చేసి సూపర్ టైం మేనేజ్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ అనేది డిట్టు చెప్తాడు. అలాగా ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతే కూడా దీంతో పాటు మనకు సాఫ్ట్ స్కిల్స్ అనేది కూడా మనకు వస్తుంది. అలాగే ఆప్టిట్యూడ్ క్లాసెస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మాకు ప్రొవైడ్ చేస్తున్నది నైట్ 7:30 నుంచి 8:30 వరకు 1 అవర్ క్లాసెస్ తీసుకుంటే ఆ దానిలో రోజుకొక టాపిక్ తీసుకున్నా సరే చాలా క్లియర్ కట్గా లెక్చరర్స్ అనేవాళ్ళు ఈ టాపిక్లో కూడా మన క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. యాప్ట్యూడ్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ కోర్ జావా కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ వీక్యూబ్లో. సో నా బెస్ట్ సజెషన్ ఇస్ జాయిన్ వీక్యూబ్. థ్యాంక్ యూ.